హలో అందరికీ. ఇంకో మంచి రెసిపీతోటైతే మీ ముందుకొచ్చేసాను. సో, ఈ రెసిపీ అయితే రెగ్యులర్‌గా చేసే చికెన్ పకోడాలాగా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా అయితే ట్రై చేశాను. చాలా బాగుండే టేస్ట్ అయితే. అసలు దానికి మించి రెగ్యులర్‌గా మనం చేసుకునే దానికి మించి టేస్ట్ ఉండే. సో, ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దానికంటే ముందు నా ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఇంకా బోలెడన్ని వీడియోస్ ఉన్నాయి, కుకింగ్ వీడియోస్. సో, ఇది గనుక మీకు నచ్చినట్లయితే వాటిని కూడా చూసి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ అయితే చికెన్‌ని వాష్ చేసుకొని వాటర్ అయితే ఒక్క డ్రాప్ లేకుండా స్ట్రెయిన్ చేసుకోవడానికి పక్కన పెట్టేశాను. సో, ఈలోపు దాంట్లోకి వేయడానికి ఒక మసాలానైతే ప్రిపేర్ చేసుకుందాం. ధనియాలు, ఇంకా ఎండుమిరపకాయలు, సోంపు, జీలకర్ర, యాలకులు, చెక్క, లవంగాలు, మిరియాలు, ఇంకా స్టార్ ఫ్లవర్ ఒకటి. ఇవన్నీ వేసుకొని మంచిగా రోస్ట్ అయితే చేసుకోవాలి. మంచిగా వేయించేసుకోవాలి. సో, అందులోకే కాస్త కరివేపాకు, ఇంకా అందులోకే కసూరి మేతిని కూడా వేసుకొని మంచిగా వేయించేసుకోవాలి. ఎంత మంచి ఫ్లేవర్ అరోమా వస్తదంటే వేయిస్తుంటే, సో, అప్పుడే మనకు అర్థమైపోతది మనం చేసే వంట ఎంత టేస్ట్‌గా ఉంటుంది అనేది. వాటినైతే వేయించేసుకొని చల్లారబెట్టేసుకుందాం. ఈలోపు మంచిగా చికెన్ అయితే చూసారు కదా! వాటర్ అయితే ఇంత డ్రాప్ కూడా ఉండకూడదు. మంచిగా తీసేసుకోవాలి. సో, చల్లగా అయిపోయిన తర్వాత పొడైతే చేసేసుకొని అందులోకి 1 ½ స్పూన్ వేశాను. నేను మళ్ళీ హాఫ్ స్పూన్ వేశాననమాట. ఇంకొంచెం కారం నాకు తక్కువ అనిపిస్తే. సో, మీరు కారానికి తగ్గట్టు, టేస్ట్‌కి తగ్గట్టు మీరు ఎంత చికెన్ అయితే తీసుకుంటారో అంతైతే జస్ట్ ఆ పొడి యాడ్ చేసుకుంటే సరిపోతది. ఇంకా సాల్టు, కాస్త పసుపు వేసుకొని, ఒక స్పూన్ పెరుగు వేసుకొని, నువ్వులు కూడా వేసుకొని, సో, టేస్ట్ ఇచ్చేది ఈ పకోడాకు నువ్వులనమాట. సో, ఇంకా కార్న్‌ఫ్లవర్ 1 స్పూను, బియ్యం పిండి 1 స్పూను, ఇంకా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ 1 స్పూన్, 1 ½ స్పూన్ వేశాను. సో, హాఫ్ దబ్బ నిమ్మకాయ కూడా పిండేసుకోవాలి. సో, మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకోవాలనమాట. వాటర్ అయితే అస్సలు ఉండకూడదండి. మొత్తం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. అసలు ఒక డ్రాప్ అంతా కూడా మనకు రాకూడదు చికెన్‌లో నుండి. 10, 15 మినిట్స్ వాష్ చేసినంక మంచి గిన్నె తీసుకొని హోల్స్ ఉండేది దాంట్లో గన పెట్టేసామనుకోండి మంచిగా వాటర్ పూర్తిగా వచ్చేస్తాయి. సో, చూసారు కదా! ఇలా మంచిగా మిక్స్ అయితే చేసేసుకోవాలి. సో, క్వాంటిటీస్ అయితే అన్నీ నేను 1 స్పూన్ టు 1 ½ స్పూన్ తీసుకున్నాను. ఇంకా కారం మనం చేసి పెట్టుకున్న ఆ పౌడర్ అయితే 2 స్పూన్స్ దాకా వేశాను మళ్ళీ నేను తక్కువ వచ్చింటే లాస్ట్‌లో. ఇంకా సాల్ట్ సరిపడా వేసుకోవాలి. ఇంకా పసుపు కొద్దిగా వేసుకోవాలి. జస్ట్ మనం కలరింగ్ కోసం అంతే. సో, ఆయిల్ అయితే పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి హీట్ అవ్వనిద్దాం ఆయిల్‌ని. హీట్ అయిపోయిన తర్వాత మనం చేసుకున్న ముక్కలనైతే ఇలా వేసేసుకోవాలి. ట్రస్ట్ మీ గైస్ చాలా టేస్టీగా ఉండే చాలా బాగుంటుంది. అంటే రెగ్యులర్‌గా మనం ధనియాల పొడి, కారప్పొడి వేస్తాం. ఇవి కూడా అన్నీ వేసి ఒకేసారి పౌడర్ చేసి వేశారు అంతే కదా అనుకోకండి. బట్ టేస్ట్ అనేది అక్కడే ఉంది. అంత బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే మీకే తెలుస్తది. రెగ్యులర్‌గా చేసిన దానికి దీనికి ఏంటి డిఫరెంట్ అని. సో, మనం ఆ పొడి ఎక్కువే చేసి పెట్టుకొని దాన్ని మళ్ళీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు కాబట్టి నేను ఎక్కువే చేసుకున్నా. ఇక్కడ తగినంత 2 స్పూన్స్ దాకా అయితే వేసుకున్నాననమాట. సమ్మర్ కాబట్టి నేను కాస్త స్పైస్ తక్కువనే వేసుకున్నాను. మీరు 3 స్పూన్స్, 3 ½ స్పూన్ చేసుకున్నా కూడా చాలా బాగా ఇంకా మంచి ఫ్లేవర్స్ బాగా యాడ్ అయ్యి ఇంకా మంచి టేస్ట్ వస్తదనమాట. సో, ఒక్క సైడ్ మంచిగా రోస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా అనదర్ సైడ్‌కి టర్న్ చేసుకోవాలి పీసెస్‌ని. సో, మంచిగా అయిపోయినాయి కదా! తీసేసుకోవడమే ఆయిల్‌లో నుండి. ఇలా నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. జస్ట్ ఇద్దరమే కాబట్టి. సో, ఈ ప్రాసెస్‌ని ఇంకో వేలో కూడా ఇదే పౌడర్ వేసి చేయొచ్చు. మీకెవరికైనా ఆ ప్రాసెస్ కూడా కావాలనుకుంటే సో, కామెంట్ చేయండి చేస్తాను. లేదంటే తొందరలోనే కామెంట్స్ లేకపోయినా నేనైతే చేసేస్తాను. ఎందుకంటే నా ఛానల్ కుకింగ్ ఛానలే కాబట్టి అన్ని టైప్స్ పెట్టాలి కాబట్టి పెట్టేస్తాను. బట్ ఇది నచ్చిందో లేదో మాత్రం కామెంట్ అయితే చేయండి. సో, అన్నిటిని అలానే వేసేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసేసి పక్కన తీసేసుకోవడమే. ఇప్పుడు ఇందులోకి ఏ వంటనైనా సరే ఇష్టంతోటి చేస్తే ఆ టేస్టే వేరొస్తది. అది చికెన్ పకోడా, చికెన్ కర్రీలే కాకుండా నార్మల్‌గా చేసే రెగ్యులర్ వంటలైనా సరే మంచిగా ఇష్టంగా చేస్తే సూపర్ టేస్టొస్తాయి.
సో పకోడా అయితే చేయడం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మిర్చీస్ తీసుకొని ఇందులోకి మంచింకి చాలా బాగుంటుంది సైడ్ పెట్టుకొని తింటుంటే మాత్రం. సో మిర్చిని అయితే చిన్న ఘాట్లు పెట్టేసుకోండి, లేదంటే పేలిపోతాయి కదా ఆయిల్లో వేస్తే. సో అలానే కరివేపాకు కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఇష్టముంటే జీడిపప్పు, ఇష్టముంటే కాదు కంపల్సరీ వేయండి, మంచిగా ఉంటుంది. సో జీడిపప్పులు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకొని చికెన్ మీద గార్నిష్ చేసుకుంటే చూడటానికి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా, టేస్ట్ కూడా ఇంతకు మించి ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.